ఆయనను నిందించే విధానాన్ని మానుకొని ఖచ్చితంగా అలసత్వం మానేసి ఖచ్చితంగా పని చేస్తేనే పరిస్థితులు రేపు బాగుంటాయని గుర్తుపెట్టుకోవాలని మనం అనుకున్నంత బాగా అయితే లేదు. పైన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం నిందిత సంస్థలు మేనేజ్మెంట్ కూడా ఆ సిచ్యువేషన్ లేదు అని మీరు గమనించాలని మనం చేస్తూ మరి చాలా తక్కువ సమయం కూడా చాలా తక్కువగానే తీసుకొని ముగిస్తున్నాను. మరి రామరాజు గారితో ఉన్నటువంటి అనుబంధము చాలా ఉంది కాబట్టి నేను మా చీఫ్ ఇంజనీర్ గారి గౌరవంలో 15 రోజులు కూడా ఇక్కడ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. మరి ఆయనతో ఉన్న అభినందన సంబంధాన్ని ఈరోజు ఈ విధంగా వ్యక్తపరచాలనేటువంటి దీంతో వచ్చాము. మరి రామరాజు గారి 15 కూడా ఈరోజు చేసి అయిపోయింది. తదనంతరం ఆయువు ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించాలని వాళ్ళు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అంటాం. ఐశ్వర్యం ఆరోగ్యం ఉంది. ఇద్దరు కూతుర్లు ఇద్దరు అల్లుళ్ళు పెద్ద కూతురుకు పెళ్లి అయితే చిన్న కూతురుకు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కూడా నేను చూసేటువంటి చాలా కుటుంబం గురించి కూడా నేపథ్యం నాకు తెలుసు. మాట్లాడవలసి ఉంది, సమయభావంలో మాట్లాడలేకపోతున్నాను. ఆయన పెద్దమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చిన్న అమ్మాయికి ఒక అమ్మాయి ఉంటాం. అమ్మాయి వారంలో అమ్మాయిలు కూడా మంచి అదిలో వచ్చారు. బిడ్డలు కూడా బాగా బాగున్నారు. మా వదిన గారు కూడా మొదటి నుంచి కూడా నాకు కుటుంబంతో అనుబంధం మనవి చేస్తూ తదనంతరం కూడా ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతలో సమర్పించుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూలంకృష్ణ గారి విషయాలు చెప్పారు. తదుపరి మాట్లాడవలసిందిగా శ్రీ శేషాద్రి సార్ వారు హెచ్డిపి ఇంజనీర్ వారు. అందరికీ నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలు ఎస్సీ గారికి, రాష్ట్ర నాయకులకు, ఈరోజు పదవి విరమణ చేసిన రామరాజు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన మన విద్యుత్ సిబ్బంది, నాయకులు, మరి బంధుమిత్రులు, కాంట్రాక్టర్లు అందరికీ నా నమస్కారాలు. రామరాజు చాలా మంది రామరాజు గారిని పొగిడారు, మంచిగా ఉద్యోగం చేస్తాడు, ఎఫిషియెంట్ అని. కానీ రామరాజు ఒక నటుడు కూడా దాగి ఉన్నాడు, ఒక మంచి నటుడు ఉన్నాడు. మమ్మల్ని అలరించినాడు సర్కిల్ రోజు. కాబట్టి నిజంగా ఈ చెప్పినట్లు కళాకారుడు అన్నారు కదా, నిజమైనటువంటి కళాకారుడే రామరాజు. మరి మనం రామరాజు చూస్తే ఇక్కడ తక్కువ వయసులో అని అనిపిస్తుంది. 60 సంవత్సరాలు అయిపోయిందంటే సిన్సియర్గా పనిచేస్తాడు రామరాజు. ఎప్పుడు కూడా సొంత పని కోసం అతనికి రాలేదు మన దగ్గరికి. ఏదో ఒక వేరే వాళ్ళ కోసమే వీళ్ళకి చేయండి అని అట్లా వేరే వాళ్ళ కోసమే తపన పడ్డాడు రామరాజు. కాబట్టి రామరాజు ఇంత కృషి మనం కొనియాడాల్సిందే. మరి రామరాజు సేవలు రిటైర్ అయిన తర్వాత మా సంస్థకు అవసరం అనుకుంటే కూడా వినియోగించుకుంటామని తెలియజేస్తున్నాము. ఇక్కడ సందర్భం కాకపోయినా ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. అదే మన సార్ గురించి, ఎస్సీ గారి గురించి. కంపెనీ లెవెల్లోనే బెస్ట్ కంపెనీ బెస్ట్ సర్కిల్ అవార్డు మనకు తెచ్చి ఇచ్చారు. ప్లీజ్ ఒకసారి డీకే ఎస్సీ గారికి కంటిన్యూగా బెస్ట్ సర్కిల్ అవార్డు తీసుకుంటున్నాం మనము. కాబట్టి సార్ చెప్పినట్టు సార్ దగ్గర మనం అనుకుంటాం ఈ రోజు పని ఈ రోజు చేయాలని, సార్ రేపటి పని ఈ రోజే చేయాలని అందరితో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అలాగే మేము కూడా పనిచేస్తామని చెప్తున్నాం సార్. ఇంకా రామరాజు గారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయుర్వేదంతో ఉండాలని, ఆర్థికంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పింది అక్షరాల నిజము. అన్ని సర్కిళ్ళు ఒక సర్కిల్ వైపు చూస్తున్నాయి, అందరి కళ్ళు ఒక వ్యక్తి వైపు చూస్తున్నాయి. వారెవరో కాదు, డైనమిక్ ఎనర్జెటిక్ అయినటువంటి శ్రీ ఎం ఉమాపతి సార్ వారు ఆపరేషన్ సర్కిల్ వేసేవారు అనడంలో అతిశయోక్తి లేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ తదుపరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ జె చిన్నరాఘులు సార్ గారు. అందరికీ నమస్కారము. అదే ఈనాటి సెలబ్రిటీ రామరాజు
ఫ్యామిలీ ఎవరైతే రిటైర్మెంట్ పెన్షన్స్ వచ్చారో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారము. రామరాజు గారి గురించి నాకు తెలిసింది ఏంటంటే 2004లో నేను ఏడిఎం దేవుడు వచ్చాను. ఏడిఎం దేవుడు వచ్చిన తర్వాత రామరాజు గారు యూనియన్ లీడర్గా డెవలప్ ఫోర్ లీడర్గా అప్పుడు ఇష్యూస్ మీద వచ్చాను. ఏదైనా రామరాజు రిక్వెస్ట్గా ఉన్న విషయాన్ని చెప్పే మనస్తత్వం అది. అప్పుడు ఇక నేను ఎవరినో ఒక గాయపడతానని నా ఉద్దేశం కాదు. నాకు గుర్తున్న ఒక విషయాన్ని చెప్పాలి. ఏంటంటే అప్పుడు ఒక ఇష్యూ మీద ఫైట్ చేశారు ఏరియాలో. సో ఆ ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు మా సపోర్ట్ పేపర్కి వచ్చింది. అందులో పేపర్లో రామరాజు సైలెంట్ అనేది పేపర్ వచ్చింది. అదే ఇష్యూ వేరేది, వేరే వాళ్ళతో ఆ విధంగా సరైనది రామరాజు ఫోటో వచ్చింది. అది ఈ రోజు కూడా అక్కడ రామరాజు పోయింది. సో ఇంకోటి ఏంటంటే మంచి ఆయన డ్యాన్సర్ కూడా. ఎందుకంటే ఆ రోజు ఆ డ్యాన్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు నేను కూడా ఉంటాను. ఆయన డ్యాన్స్ చేస్తుంటే సో ఆ రోజు అంటే పోటీ పడి మనం డ్యాన్స్ చేశారు. అది ఈ రోజు కూడా నాకు మాట్లాడుతుంది. అసలు రామరాజులో ఇంత కళ ఉందా అని అప్పుడు అనుకున్నాను. ఇంకోటి మంచి వర్కర్ కూడా, మంచి వక్త, ఉన్న విషయాలను ఏదైనా కానీ సూటిగా చెప్పేవాడు. సో ప్రతి అప్పుడు నేను ఏదేమో పిఓ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇష్యూస్ మీద వచ్చి ఉన్న ఇష్యూస్ గట్టిగా చెప్పేవాడు. కార్మికుల తరఫున ఎంత గట్టిగా వాదించేవాడు అంటే రామరాజు. ఇప్పటికీ నాకు రామరాజు అంటే గుర్తుండిపోయింది. ఆయన ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాడు అనేది. తర్వాత వర్క్ ఆస్పెక్ట్లో కూడా ఎక్కడ ఆయన క్రమశిక్షణతో పనిచేశాడు. ఏదో లాస్ట్ ఆయన రిటైర్ అయిపోయిన కూడా ఆ ఇయర్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఏదో మాట్లాడతాం రామరాజు. సో మాట్లాడితే కొన్ని విజయాలు చెప్పాడు. ఇయర్ సార్. సో వాస్తవానికి ఆయన సేవలు చాలా చేశారు. ఆ పెద్ద సేవలు కూడా ఆయన జరిగిన విషయాలు కూడా చెప్పాడు. అరే ఇలా జరిగిన ఈ ఇయర్ అనేది ఉదయరావు రామరాజు. ఇంకోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మేము 15వ తారీఖు అన్ని పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ అప్రూవ్ చేసాము. చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్కు ఆయన అమౌంట్స్ మొత్తం గ్రాడ్యుయేట్ కానీ కంప్లీషన్ కానీ మొత్తం అమౌంట్స్ పడతాయి. సో అవి కూడా ఆయనకు ఇంకా నెక్స్ట్ అప్లై చేయాలని ఉన్నాను. ఆయన ఏమైనా చేస్తే ఆయన కూడా చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. తమిళనాడు చేస్తాను. సో ఈ అవకాశాన్ని ఆయన ఎన్నికలు ఆయన రిటైర్మెంట్ జీవితంలో జీవితం చాలా ఆనందంగా గడపాలని, ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాము. ఆయన రిటైర్ అవుతున్నారంటే యువత నమ్మకం అంత మైండ్ పర్సన్, మంచి హ్యాండ్సమ్ పర్సన్ ఆయన. సో ఆయన ఆరోగ్యం బాగుండాలని చేసే బాగుంది. మరొకసారి ఆ బాగుంటుంది కోరుకుంటూ ఈ అవకాశం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏసీఓ సార్ మాట్లాడినారు. రామరాజు సార్ వారి గురించి ధన్యవాదాలు సార్. తదుపరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను బెటాలియన్ డిఎస్పీ ఎస్ఏటి క్యాంపు వారు మాకు పోస్టర్ సార్ వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పదవి విరమణ పొందిన రామరాజు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే ఎస్సీ ఉమాపతి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా వేదిక మీద ఉన్న వివిధ రంగాల అధికారులు, కాంట్రాక్టర్స్, మన ఎలక్ట్రికల్ సంబంధించిన అధికారులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు మా ఇంట్లో కార్డు ఇచ్చిపోయారు రామరాజు గారు పదవి విరమణ ప్రోగ్రామ్స్ కావాలి. ఆ కార్డు చూస్తూనే అప్పుడే రిటైర్ అవుతున్నాడు ఈ మనిషి. నిజంగా నాకు 9 months నుంచి చెప్తున్నా. అసలు అంత యాక్టివ్ ఉన్నాడు, అంత యంగ్ ఉన్నాడు, అప్పుడే రిటైర్మెంట్ అయింది అని అనుకుంటూనే ఇంకొక ఆలోచన వచ్చింది. సరే మా సర్వీస్ టీంలో ఒక మెంబర్గా దొరికే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అని మనసులో అనుకున్నానండి.
ఎందుకంటే ఇందాక